పుత్రా, భ్రమిస్తూ బ్రతికేవాడు అసమర్థుడవుతాడు. శ్రమిస్తూ బతికేవాడే అసాధ్యుడు అవుతాడు. భ్రమ అంటే మనస్సును కమ్మేసిన మాయ. ఇది నీలో ఉన్న బలాన్ని విడిచివేస్తుంది. నీ గమ్యం నుండి నీ మనస్సును తప్పుదోవ పట్టిస్తుంది. భ్రమలో జీవించే వ్యక్తి తనలోని శక్తిని మరిచిపోతాడు. తన జీవితం యాదృచ్ఛికంగా జరిగిపోతుంది అని భావిస్తాడు. కానీ పుత్రా, శ్రమ అనేది దైవాన్ని సంతోషింపజేసే మార్గం. శ్రమించేవాడు కేవలం కష్టపడడమే కాదు, తనలోని చైతన్యాన్ని మేల్కొలుపుతాడు. తన ప్రయత్నం ద్వారా తన భవిష్యత్తుని రాస్తాడు. దైవం ఎప్పుడూ శ్రమించే మనస్సులోనే ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే శ్రమలో నిబద్ధత ఉంది, విశ్వాసముంది, భక్తి ఉంది. ఇవన్నీ ఉన్న చోట దైవం యొక్క కృప తప్పకుండా ప్రవహిస్తుంది. భ్రమలో బతకడం అంటే కలలు కనడం, కలలోనే గడుపుతూ ఉండడం. శ్రమలో బ్రతకడం అంటే దైవాన్ని సంతోషింపచేయడం. పుత్రా, భ్రమను వదిలి శ్రమను ఆశ్రయించు. అప్పుడు అసాధ్యం అనే మాట నీ జీవితంలో ఉండదు. నీ ప్రతి అడుగు దైవ సంకల్పంగా మారుతుంది. పుత్రా, జీవితంలోని ప్రతి చిన్న విషయం కోసం భగవంతుణ్ణి వేడుకోవడంలో నీ యొక్క సమయాన్ని వృధా చేయకు. భగవంతుడు నీకు ఇచ్చిన శక్తి, బుద్ధి, ధైర్యం ఇవే నీ నిజమైన ఆశీర్వాదాలు. వాటిని ఉపయోగించు, ప్రయత్నించు, కష్టపడు. ప్రతిసారి పడినా లేచి నిలబడడం నేర్చుకో. నీ ప్రయత్నం భగవంతుడి అనుగ్రహంగా మారుతుంది. పుత్రా, నీ చేతులు పనిచేయకపోతే నీ యొక్క ప్రార్థనలు ఫలించవు. నీలోని శక్తి వెలుగులు వెలుగుతున్నప్పుడు మాత్రమే భగవంతుడు ఆనందపడతాడు. గుర్తుంచుకో పుత్రా, ఎలాంటి కష్టము చేయకుండా ఎవ్వరూ గొప్పవారు కాలేరు. చివరికి భగవంతుని విగ్రహం కూడా ఒక శిల్పి చెమటతోనే రూపం దాల్చుతుంది. ఆ చెమటలోనే దైవం ఉంది. కనుక నీ జీవితాన్ని నీ చేతులతో తీర్చిదిద్దు. ప్రయత్నమే నీ ప్రార్థన కావాలి. శ్రమించడం నీ ఆరాధనగా మార్చుకో. అప్పుడు భగవంతుడు నీ శక్తితో తోడుగా ఉంటాడు. నీ ప్రయత్నము, విజయము ఆయన ఆశీర్వాదంగా మారుతుంది. పుత్రా, నువ్వు చేసే త్యాగాలు ఎంత గొప్పవైనా కావచ్చు, కాని చివరికి నువ్వు ఏమి సాధించావన్న ప్రశ్న ముందు అవన్నీ తక్కువ విలువలుగా మారిపోతాయి. ప్రపంచం నువ్వు చేసిన త్యాగాలు, నువ్వు చేసిన కృషిని ఇవేవీ చూడదు. ప్రపంచం ఎప్పుడూ ఫలితాన్ని చూస్తుంది. కాని దైవ దృష్టిలో మాత్రం ఇది తారుమారుగా ఉంటుంది. దైవం ఫలితాన్ని కాదు, నీ త్యాగంలో నిక్షిప్తమైన ఆత్మస్వరూపాన్ని చూస్తుంది. మనిషి తను చేసే ప్రతి త్యాగం అది ప్రేమతో, విశ్వాసంతో, నిరంతర శ్రద్ధతో ఉంటే అది నీ ఆత్మను శుద్ధి చేస్తుంది. ప్రపంచం అడుగుతుంది నువ్వు ఏమి సాధించావు అని, కాని దైవం ప్రశ్నిస్తుంది నీవు ఎవరిగా మారావు అని. త్యాగం ఫలితం కోసం కాదు, మార్పు కోసం. ఆ మార్పు ఆత్మలో చోటు చేసుకున్నప్పుడు ప్రపంచం గుర్తించకపోయినా దైవం దాన్ని దీవిస్తుంది. పుత్రా, ప్రపంచపు ప్రశంసలు తాత్కాలికం, కాని త్యాగం ద్వారా పుట్టే అంతర్గత శాంతి శాశ్వతం. నువ్వు సాధించేది ఎంత గొప్పదో కాదు, నువ్వు ఆ సాధనలో ఎవ్వరిగా మారి ఎదిగావో దానికే నిజమైన విలువ ఉంది.